హాయ్ అండి. ఒక్కోసారి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ స్టిచ్ చేసే ముందుగానే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఏం లేదండి, ఇక్కడ షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు చిన్న మార్పు చేసేసుకుంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ నేను షేప్ బెల్ట్లో ఒక సైడ్ వదిలేసి ఒక 2 పార్ట్స్ని మాత్రమే ఫ్రంట్ పార్ట్నికి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా అయితే ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా, బట్ అయితే స్టిచ్ చేయక ముందుగానే ఒకసారి చెక్ చేస్తే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఉన్నాయో తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని కింద నుంచి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. పై వైపున చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. అయితే ఇలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేయట్లేదు. నార్మల్గా షేప్ బెల్ట్ మొత్తం స్టిచ్ చేసేసుకుంటేనేమో కట్ చేసేవాళ్ళం, బట్ ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్ చేయక ముందుగానే చెక్ చేసుకున్నాం కాబట్టి షేప్ బెల్ట్ని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత చెక్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది. సో కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫోల్డ్ చేసేసి పై వైపున స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ అవుతాయి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.